ఈరోజు నేను మీకు ఒక ఫేక్ యూపీఐ రిక్వెస్ట్ స్కామ్ గురించి చెప్పబోతున్నాను. వాడి యొక్క బైక్‌ని అమ్మడం నిమిత్తం 30,000కి ఒక ఆన్‌లైన్ యాప్‌లో పోస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు వాడి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అవతల నుంచి ఒక సాధారణ వ్యక్తి బైక్ కొనుక్కునే వ్యక్తి ఏ విధంగా అడుగుతాడో అన్ని డీటెయిల్స్ అడగడం జరిగింది. వాడిని నమ్మడం జరిగింది. నేను మీకు వాట్సాప్‌లో ఒక క్యూఆర్ కోడ్ పంపుతున్నాను. దాన్ని మీరు టచ్ చేయంగానే మీ యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా నా అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయ్యి మీ అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అవుతాయి అతను చెప్పడం జరిగింది. సో, వెంటనే వాట్సాప్‌లో ఆ యొక్క క్యూఆర్ కోడ్‌ని ఓపెన్ చేశాడు. పిన్ ఎంటర్ చేశాడు. వాడి అకౌంట్‌లో నుంచి 30,000 కట్ అయ్యి అవతల వ్యక్తి అకౌంట్‌లోకి 30,000 క్రెడిట్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎవరైనా డబ్బులు పంపేటప్పుడు మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలనుకుంటే అప్పుడు మాత్రం మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. సో, ఇది గుర్తుంచుకోండి. మోసగాళ్ళు చెప్పే మాటలకు మీరు మోసపోవద్దు. మీలో ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి, షేర్ చేయండి.